గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్బజ్. ఈరోజు బిజ్బజ్లో ముఖ్యంగా ఫార్మా అదేవిధంగా హెల్త్ కేర్కి సంబంధించి అసలు ఏ విధంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని మనకు విశ్లేషించేందుకు శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏ విధమైన సందేహాలు ఉంటే సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మనందరికీ కూడా మంచి వెల్త్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు అసలు హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఈరోజు హెల్త్ కేర్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం సార్. అలాగే సార్, ఒక న్యూ టాపిక్ తీసుకొని మనం కంప్లీట్ ఒక సెక్టర్ని ఐడెంటిఫై చేసి ఆ సెక్టర్లో ఎలా ఉంది గ్రోత్ అని చూసుకోవటం ఒక బెనిఫిట్ అవుతుంది. వాటిలో ఒక ఏ కంపెనీస్ ఉన్నాయి డీటెయిల్డ్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే ఇది నిఫ్టీ వచ్చి కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంది. లాస్ట్ ఇయర్ మొత్తం లాస్ట్ 3 months నుంచి కూడా బాగా డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడైతే ఏదైనా కొంచెం పాజిటివ్ రావాలి ఇయర్ అని చూస్తున్నాం. ఇది 23,644 ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది నిన్న. సో ఇవాళ కూడా ట్రెండ్ కొంచెం రేంజ్లోనే ఉంటుంది. సో 23,500 మేజర్ సపోర్ట్ అనిపిస్తుంది. సో 23,750 నుంచి 800 మధ్యలో ర్యాలీ రావచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 50,860, మొన్న 3 days బ్యాక్ 52,000 దాకా కూడా వెళ్ళింది. సో ఇది ఇక్కడ సపోర్ట్స్ తీసుకుంటే 50,500, 600 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకోవచ్చు. సో అక్కడ నుంచి 51,200 మేజర్ రెసిస్టెన్స్ రావచ్చు. సార్, అంటే నార్మల్గా మనం చూస్తున్నాం తెలంగాణ అంటే దేశం భారతే ఎక్కువగా ఫార్మాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ఫార్మా నుంచి మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి అనేది వినిపిస్తున్న టాక్. అయితే తెలంగాణకు వచ్చేసరికి భారత్ ఎగుమతి చేస్తున్న దాంట్లో 30% వరకు ఇక్కడ ఫార్మా నుంచి వెళ్తుందని వింటూ ఉన్నాం. ఈ క్రమంలో అసలు ఎలా ఉంది సార్? అంటే మనం ముందుగా స్టాక్స్ చూస్తే కిమ్స్ ఎలా ఉంది? అదే సార్, ఇక్కడ తెలంగాణ వచ్చి బాగా హైదరాబాద్ మేజర్గా ఫార్మా సిటీ లాగా హబ్ వచ్చింది. దాదాపు 30% మొత్తం ఇండియాలో ఉన్న 30% షేరు హైదరాబాద్కి ఉంది. చాలా కంపెనీలు ఉన్నాయి. సో లిస్టెడ్గా కాకుండా అన్లిస్టెడ్గా కూడా ఇంకా చాలా కంపెనీలు కూడా ఉన్నాయి. సో వాటిల్లో మీరు అన్నట్టు కిమ్స్ చూసుకుంటే ప్రజెంట్ కిమ్స్ వచ్చి ఇది ప్రజెంట్ ఇది 600 ఆ రేంజ్లో ఉంది సార్. అది లాస్ట్ టైం చూసుకుంటే 31,524లో ఇది 350 రూపీస్. సో ఆల్మోస్ట్ 3-4 monthsలోనే ఇది డబుల్ అయిపోయింది. సో మంచి గ్రోత్లో ఉన్న కంపెనీ కిమ్స్. మనందరికీ తెలిసిన కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇది మంచి లిస్టింగ్లో కూడా అయింది. ఇది 350 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 600 ఆ రేంజ్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 598, 600 ఉంది. సో ఇదేంటంటే ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ లాగా మనం పెట్టుకోవచ్చు. అంటే కొంత స్టాక్స్ కొంత అమౌంట్ దీనిలో ఇన్వెస్ట్ చేసేసి మనం ఒక 3-4 years హోల్డ్ చేసేటట్టుంటే ఇది మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఒక అట్లీస్ట్ 5 times 4 times మల్టీ బ్యాగ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కిమ్స్. సార్, అజంతా ఫార్మా ఎలా ఉంది సార్? ఇది అజంతా ఫార్మా ఎప్పటి నుంచో మంచి ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ సార్. ఇది ఆల్ టైమ్ హై వచ్చి 3,400 ఆ రేంజ్కి వెళ్ళింది. ఇప్పుడు 2,900, 3,000 ఆ రేంజ్లో ఉంది. సో ఆల్మోస్ట్ 400 points తగ్గింది. అంతకుముందు 19/7/2024 నాడు 2,150 ఆ రేంజ్లో ఉంది. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ రివర్సల్ అయింది. సో ట్రెండ్ చెప్పండి సార్. మనకు కాలర్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి. హనుమాన్ సింగ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. గారు ఇవాళ ఫస్ట్ కాబట్టి ఇది ఒక లార్జ్ క్యాప్ ఒక స్టాక్ చెప్పండి సార్. 1 year or 2 years డబల్ అవ్వడానికి. లార్జ్ క్యాప్, లార్జ్ ఆర్ మిడ్ క్యాప్ ఏదైనా ఒకటి. అలాగే సార్. అదే అండి, ఇవాళ ఫార్మాలో బాగా మూమెంట్ బాగుందండి. లూపిన్ బ్రేక్అవుట్ అయింది. లూపిన్ ఒకటి లార్జ్ క్యాప్లో తీసుకోండి. లూపిన్ బాగానే ఉంది. అది బ్రేక్అవుట్ అయింది. డౌన్లో కూడా బై చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ లూపిన్ వచ్చి 2355 ఆ రేంజ్లో ఉంది. అది ఏంటంటే బ్రేక్అవుట్ అయింది కాబట్టి మంచి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అలాగే 2,000 ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓవరాల్గా 25 నుంచి 27 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. మంచి కంపెనీస్. ఐసిఐసిఐ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎలా ఉంటుంది ఏంటి సార్? అది సార్, ఐసిఐసిఐ కంపెనీస్లో ఫార్మా స్టాక్స్లో ఇప్పుడు మనం ఐసిఐసిఐ ఫార్మా ఫండ్లో ఉన్న మేజర్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు నేను డిస్కస్ చేద్దాం అనుకుంటాను మీతో.
సో అవన్నీ కూడా టాప్ 500 కంపెనీస్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఏంటంటే మనకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ కంపెనీ గురించి సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే అది అండర్ పర్ఫార్మ్ అయినప్పుడు మనం చాలా ఎఫెక్ట్ అవుతాం. సో వాటికి రిఫరెన్స్ కింద ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే కంపెనీస్ అన్నీ కూడా ఈ ఒక మ్యూచువల్ ఫండ్స్ బ్యాకప్ ఉన్న కంపెనీస్ కాబట్టి మనకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, సెకండ్ ఇన్ఫర్మేషన్ సో వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మనం కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే పాయింట్లో ఇది మీకు అడ్వాంటేజ్గా ఉంటుందండి. సార్ బయోకాన్ ఎలా ఉంది సార్? బయోకాన్ వచ్చేది ఈ బయోకాన్ లో లెవెల్ వచ్చి 300 సార్, అంతకుముందు లో లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ 365 ఆ రేంజ్ ఉంది. పీక్ హై వచ్చి 400 దాకా వెళ్ళింది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 28/3/2024 నాడు ఇది 250 రూపీస్ ఉంది. సో ఇది కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుంది, స్లో అండ్ స్టడీగా గ్రో అవుతుంది బయోకాన్. సార్ ఫోర్టీస్ ఎలా ఉంది సార్? ఫోర్టీస్ హెల్త్ కేర్ వచ్చి ఇది ప్రజెంట్ ఇది 720 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు లో లెవెల్స్ తీసుకుంటే 380 ఉంది, 15/3/24 ఇయర్ స్టార్టింగ్లో 400, ఇప్పుడు ఆల్రెడీ 300 పాయింట్స్ పెరిగింది. సో కంటిన్యూస్గా గ్రోత్ ఉంది ఇది కూడా. ఇదేంటంటే ఇప్పుడు 660 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. వీక్లీ చార్ట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి, దీనిలో కూడా బాగున్నాయి. రైట్ సార్. సార్ మీరు హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేయడం గురించి చెప్తూ ఉన్నారు. సో హెల్త్ కేర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక 2 to 3 years వెయిట్ చేస్తే ఖచ్చితంగా మంచి గెయిన్స్ పొందే అవకాశం ఉంటుందా ఏంటి సార్ అసలు? ఒకసారి మనం చూసుకుంటే సార్ అసలు హెల్త్ కేర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా ఈ డయాబెటీస్ ట్రాక్ అవటం, సో హెల్త్ సంబంధించిన ఇష్యూస్ చాలా చాలా పెరుగుతున్నాయి. సో మనీ ఎలా పెరుగుతుందో అలాగే ప్రాబ్లమ్స్, ఆరోగ్యం, హెల్త్ పాయింట్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది అందరికీ కూడా. ఎవరిని చూసినా మనకి ఏదో ఒక ప్రాబ్లంతో ఉన్నారు కాబట్టి. అలాగే అట్ ద సేమ్ టైం మెడిసిన్ కూడా చాలా కాస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ రెండింటిని చూసుకుంటే ఓవరాల్గా ఎలా గ్రోత్ అనేది వీటికి కంపల్సరీ కనపడుతుంది. సో అంటే ఓవరాల్గా మనం మామూలుగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మేజర్గా అటాక్ అయ్యేవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే మెడిసిన్ కంపెనీస్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో మన కళ్ళ ముందే చాలా కంపెనీస్ గ్రో అవుతున్నాయి. సో హెల్త్ సెక్టర్ అనేది ఒక ఎవర్ గ్రీన్ సెక్టర్ అండ్ కంటిన్యూస్ గ్రో అయ్యే సెక్టర్. అలాగే మనం లాస్ట్ కోవిడ్ నుంచి చూసాం, హెల్త్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అలాగే సో ఏ రకంగా చూసినా కానీ హెల్త్ సెక్టర్ అనేది కూడా కొంత మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కొన్ని స్టాక్స్ మనం తీసుకుంటే బెటర్ ఉంటుంది. రైట్ సార్. సార్ గ్లెన్మార్క్ ఎలా ఉంది సార్? దీనిలో గ్లెన్మార్క్ ఇంకొక మంచి కంపెనీ అండి. ఇది ప్రజెంట్ వచ్చి 1600 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు 1800 దాకా వెళ్ళింది పీక్. సో లో లెవెల్స్ చూసుకుంటే ఇది లోయెస్ట్ లో వచ్చి 16/2/2024 నాడు 820 అలా ఉంది. సో ఆల్మోస్ట్ 1 yearలోనే డబుల్ అయిపోయింది. సో ఇది కంటిన్యూ ఇలా హెల్త్ సెక్టర్లో మనకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మార్కెట్స్ విపరీతంగా ఫాల్ అయినా ఈ సెక్టర్ ఇంకా గ్రోత్లోనే ఉంది కాబట్టి ఇది ఒకటి హైలైట్ చేస్తున్నాం. మీకు ఈ సెక్టర్లో బాగానే ఉన్నాయి, చూసుకోవచ్చు మంచి కంపెనీలని. సార్ మీరు నార్మల్గా పోర్ట్ఫోలియో గురించి చెప్తూ ఉంటారు. సో పోర్ట్ఫోలియోలో హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఈరోజు మీరు తీసుకున్న టాపిక్ని బట్టి మీరు చెప్తున్న కంపెనీస్ చూస్తే తెలుస్తుంది. సో ఆ పోర్ట్ఫోలియోలో ఎన్ని కంపెనీస్ని హెల్త్ కేర్లో పెట్టుకోవచ్చు అంటారు? ఈ మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు నేను ఒక 20 కంపెనీలు చెప్తే 20 కొనలేము, ఒక 2-3 పెట్టుకోవాలి. ఒక లార్జ్ కంపెనీస్ ఒకటిను, స్మాల్ కంపెనీ ఒకటి, వీటిల్లో సెలెక్ట్ చేసుకొని ఒక 1-2 కన్నా ఎక్కువ అనవసరం సార్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, నేను లాస్ట్ టైం పోర్ట్ఫోలియో చూసినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో దాదాపు 15 బ్యాంకులు ఉంటే 9 బ్యాంకులు ఆయన హోల్డ్ చేశారు. పోనీ ఎలా చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ 9 బ్యాంకులు చూసుకుంటే ఒక్కొక్క బ్యాంకులో ఒక దానిలో 20,000, 30,000, 40,000 అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ మనీ అంతా స్కాటర్ అవటం వల్ల వెల్త్ క్రియేట్ అవుతాం. సో 1-2 పెట్టుకోవటం, బాగా వాటిలో టాప్ గ్రోయింగ్ ఏమున్నాయి పెట్టుకోవటం వల్ల ఇప్పుడు మీకు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అవుతుంది. ఇప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనుకుంటాం కానీ అది కంప్లీట్గా టూ మెనీ కంపెనీస్ ఉంటే డైల్యూటెడ్ పోర్ట్ఫోలియో అయిపోద్ది. సో మనం ఒక్కొక్క సెక్టార్ నుంచి మ్యాక్సిమం 2 కంపెనీస్ పెట్టుకోవటం. ఈవెన్ దో నేను బాగా ఒక 50 లక్షల కోటి రూపాయలు ఉంటే ఇంకో కంపెనీ యాడ్ చేసుకోండి. ఈవెన్ నేను చాలా చూస్తున్నాను 50 lakhs ఉన్న పోర్ట్ఫోలియోలో 50 కంపెనీస్ ఉంటే యూజ్ లేదు. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, రాకేష్ జుంజున్వాలా కానీ డిమార్ట్ వీళ్ళందరూ ఏంటంటే 2-3 మొత్తం వాళ్ళ ఉన్న 5,000 కోట్లు 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 10-15 కంపెనీస్ నుంచే వస్తాయి.
కాబట్టి పోర్ట్ఫోలియో సైజు మ్యాక్సిమం 20 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే సెక్టర్స్ కూడా పర్ఫెక్ట్ సెక్టర్స్ మీరు బాగా రీసెర్చ్ చేసుకొని ఏ కంపెనీస్ బాగున్నాయనేది చూసుకోవటం, వాటిల్లో నెంబర్ తగ్గించండి. 20 కంపెనీస్ కన్నా ఎక్కువ పెద్ద అడ్వైజబుల్ కాదు. రైట్ సార్. సార్ లాల్పత్ ల్యాబ్ ఎలా ఉంది సార్? లాల్పతి ల్యాబ్ కూడా ఇది ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అయింది సార్. అంతకుముందు 3600 ఉంది, ఇప్పుడు 3000 దగ్గర ఉంది. వీక్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్ వచ్చింది. ఇది 2024లో 2000 దాకా లో లెవెల్ వచ్చింది. 15/3/2024 అక్కడి నుంచి నాన్ స్టాప్గా 3600 దాకా వెళ్ళి ఇప్పుడు 3000 దగ్గర మళ్ళీ రివర్సల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా పాజిటివ్గానే ఉంది. చార్ట్ అయితే పాజిటివ్గానే ఉంది. సార్ మీరు చెప్తూ ఉన్నారు అంటే హెల్త్ కేర్లో కొంత సేఫ్ జోన్ అయితే కనపడుతూ ఉంది. సో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు హెల్త్ కేర్ అనేది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అవుతుందంట. అవునండి, అవుతుందండి. ఇప్పుడు కిమ్స్ కానీ ఇలాంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి చూడండి, వీటిల్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తర్వాత మీకు ఇంకో నెక్స్ట్ కంపెనీ వస్తుంది, ఏది రెయిన్బో. వీటిల్లో కూడా మనం అలా ఒక హోల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అపోలో పెట్టుకుందామంటే చాలా హై లెవెల్, ఇప్పుడు 6000 వెళ్ళింది. అది 2 years బ్యాక్ వచ్చి 3000 ఉంది. సో అలాంటి కంపెనీస్ ఇవి రెయిన్బో కానీ కిమ్స్ కానీ. సో అది మిస్ అయ్యాం కాబట్టి అలా గ్రోత్ ఉండే కంపెనీస్ మనం చూసుకొని, అంటే మన కళ్ళ ముందు కనపడే కంపెనీస్ ఇవన్నీ రెగ్యులర్గా అందరం వెళ్ళే కంపెనీస్ ఉండేవి, అలాగే కార్పొరేట్ కంపెనీస్. కాబట్టి వీటిల్లో మనం కొంత అమౌంట్ ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత మనకి రికవరీ అవుతూ ఉంటుంది. సార్ మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు స్టాక్లో ఇన్వెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే, ఒక సినిమా డైలాగ్ అంటే రీసెంట్ సినిమా డైలాగ్ని మనం తీసుకుంటే గేమ్ ఆడటం కాదు ఎక్కడ ఆపాలో అన్నది ఇంపార్టెంట్ అన్నట్టు స్టాక్ మార్కెట్లో కూడా అసలు ఎలా ఐడెంటిఫై చేయాలంటారు సార్? అంటే ఈ ప్లేస్లో మనం కొంత విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఎట్లా సార్? దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఈ డైలాగ్ మనకి ఇక్కడ వర్తించదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రియల్గా తీసుకుంటే ఇప్పుడు వారెన్ బఫెట్ కానీ వాళ్ళ వెల్త్, మనకి జుంజున్వాలా గారు కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎగ్జిట్ ఉండదు. ఓకే, అంటే టాప్ పర్ఫార్మర్ కంపెనీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది, ఇలాంటి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఈ కంపెనీస్ ఉన్నాయి. వీటికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కోకోకోలాలో ఇన్వెస్ట్ చేశారు, ఎవరు వారెన్ బఫెట్ స్టార్టింగ్లో చేశారు, స్టిల్ ఆయన హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే కంపెనీ గ్రోత్తో పాటు వీళ్ళు గ్రో అవుతూనే ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, నేను అదే అంటున్నా, మీకు పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాక మనకి జనరల్గా అవసరం ఉంది, ఏదైనా అమౌంట్ కావాలన్నప్పుడే సెల్ చేయండి, లేదంటే అలా ఉంచేయండి. అలాంటి కంపెనీ సెలెక్ట్ చేయండి. దానికి మంచి కూడా ఓన్లీ మెయిన్ షేర్ అలా ఉంచేసి ఓన్లీ ప్రాఫిట్ తీసుకోవాలంటారా సార్? ప్రాఫిట్స్ బేస్ మాత్రం అలాగే ఉంచుకొని, అంటే కొంత అమౌంట్ మీరు ట్రేడింగ్ పెట్టుకోండి, షార్ట్ టర్మ్ టర్న్ ఓవర్ కింద కొంత పెట్టుకోండి. కొంత కంపెనీస్ ఏంటంటే ఫర్ ఎవర్ కంపెనీస్ లాగా మనం ట్రీట్ చేయాలి. అంటే మీకు గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే ఒక 5 years హోల్డ్ చేసిన తర్వాత మంచి కాంపౌండింగ్ వస్తుంది ఏదైనా కానీ. ఇప్పుడు మనం జాబ్లో కానీ 5 years 10 years జాబ్ చేశాకే మనకు ఆ గ్రిప్ వస్తుంది దానిలో. అలాగే కంపెనీ కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఫోకస్ అయ్యి స్టెబిలైజ్ అయ్యి వాళ్ళు గ్రోత్ ఇచ్చే టైంలో మనం ఎగ్జిట్ అయిపోతుంటే మనకి మంచి పొటెన్షియల్ రాదు. సో నేనేమన్నానంటే, కొంత మనకి పోర్ట్ఫోలియో అనేది ఒక 5 years to 10 yearsకి పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇంకొక యాక్టివిటీ లాగా తీసుకోండి, దానిలో ట్రేడ్ చేయండి. ఈవెన్ ఆప్షన్స్ చేయమంటున్నా నేను, ఫ్యూచర్స్ చేయండి, ఈక్విటీ చేయండి, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీన్ని పరిస్థితి తగ్గట్టుగా దానికి ఇచ్చేయండి. దీన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఆప్షన్స్లో డబ్బులు లేవంటే ఉన్నాయి, దానికి తగ్గట్టు ట్రైనింగ్ తీసుకొని దానికి తగ్గట్టుగా చేసుకుంటే దానిలో మనీ ఉంది. అయితే లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో వేరు, దేనికి మనం అలా మన మైండ్ ఏం చేయాలంటే దానికి సపరేట్ చేసేయాలి. ఈ ఫండ్ దీనికి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, గోల్డ్లో ఉండాలి, ఏది వదలకూడదు. అన్నిట్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయితేనే మీకు ఫాస్ట్ గ్రోత్ అవుద్ది. అంటే ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా గారు చెప్పింది ఏంటంటే, ట్రేడింగ్ చేసి ఆ అమౌంట్ని క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు మనం సొంతగా అమౌంట్ పెట్టకుండా ఇప్పుడు మీరు స్కిల్స్ పెంచుకొని, ట్రైనింగ్స్ అవి తీసుకొని స్కిల్స్ పెంచుకొని ట్రేడింగ్ చేయండి. అంటే ట్రేడింగ్ మేబీ షార్ట్ టర్మ్ చేయొచ్చు, ఒక 1 week హోల్డింగ్లో చేయొచ్చు, 1 monthలో చేయొచ్చు. ఆ అమౌంట్ని ప్రాఫిట్ని ఇలాంటి కంపెనీస్లో రీఇన్వెస్ట్ చేయండి, మీకు వెల్త్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇది యాక్చువల్గా రూల్ అనమాట. మనకి దానికి ఏం చేయాలి, కొంత డిసిప్లిన్, కొంత స్కిల్స్ పెంచుకోవటం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇదేం పెద్ద అసాధ్యం కాదు.
సో అది ఆ మనీ వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళాం అనుకోండి, మనం కూడా గెయిన్ అవుతాం కదా. సో ఏది హోల్డింగ్ ఉంచుకోవాలి, ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏది లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి, ఏది మనం ట్రేడింగ్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ మనం అలొకేట్ చేయాలనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రైట్ సార్, మరో కంపెనీ చూద్దాం సార్, మేధాంతా. ఇది వచ్చి ప్రజెంట్ ఇది 1078 అలా ఉంది సార్ ఇది. సో వీక్లీ చార్ట్లో ఇది మేజర్ సపోర్ట్ వచ్చి 950 దగ్గర ఉంది. ఇది వీక్నెస్ ఉంది. ఇది అంతకుముందు దాదాపు 1500 నుంచి పెరిగింది, ఇప్పుడు కొంచెం ఫాల్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ 1000 ఆ 950 ఆ రేంజ్లో మనం బై చేసుకోండి, కొంచెం వీక్నెస్ ఉంది ఇది. రైట్ సార్, నెక్స్ట్ లారస్ ల్యాబ్ ఎలా ఉంది? లారస్ ల్యాబ్ ఇది కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది సార్ 600 దగ్గర. అంతకుముందు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, 500 దగ్గర మాట్లాడుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 600 అయింది. సో అప్ ట్రెండ్ ఉంది, కంటిన్యూగా ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది. ఇది లాస్ట్ 324 నాడు లోయెస్ట్లో వచ్చింది, 380 ఆ రేంజ్ వచ్చింది, ఇప్పుడు 600 దాకా వెళ్ళిపోయింది. కంటిన్యూగా గ్రోత్ ఉంది, ఇది బాగానే ఉంది సార్. నెక్స్ట్ ఇప్కా ల్యాబ్స్. ఇప్కా ల్యాబ్లో ఏంటంటే మెయిన్ ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. ఇది 1700 ఆ రేంజ్లో ఉంది, అంతకుముందు 1500 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది, ఇంకా స్ట్రెంగ్త్ కనపడుతుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి పాయింట్. ఈవెన్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా హైలో మాట్లాడుతున్నాం మీతో, బట్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం దీనికి స్టాప్ లాస్ ట్రేడ్ చేయండి. సో 1580 ఆ రేంజ్ ఒక 100 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ అవుతున్నప్పుడు ఒక్కోసారి కిందకి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ టైము ఇది ఇలాగే పెరిగి ఇది అంతకుముందు ఫాల్ కూడా అయింది. ఇప్పుడు ఇది అంతకుముందు 1700 దాకా వచ్చి అక్కడి నుంచి ఫాల్ అయ్యి 1450 దాకా కూడా వచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకవేళ ఎవరైనా కొనదలుచుకుంటే 1680 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 200 300 దాకా టార్గెట్ పెట్టి చేయొచ్చు. సార్ మ్యాక్స్ హెల్త్ ఎలా ఉంది సార్? ఇది మ్యాక్స్ హెల్త్ వచ్చి సో ఇది కూడా అంతకుముందు 1215 ఆ రేంజ్లో ఉంది సార్, ఇప్పుడు 1120 అక్కడికి వచ్చింది. ప్రీవియస్లో వచ్చి 900, ఇది 21 to 1124 నాడు వచ్చింది. సో ట్రెండ్ ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది, ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కొంచెం పాజిటివ్గానే ఉంది ఇది మ్యాక్స్ హెల్త్. సార్ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు హెల్త్ కేర్ డొమైన్ ఎంతవరకు శ్రేయస్కరం? అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు స్టార్ట్ చేయాలంటారు సార్? అంటే భారీగా ఇన్వెస్ట్ చేయాలంటారా? కొంత అమౌంట్, మీ అమౌంట్లో ఒక 20% సెక్టర్ అలొకేషన్ చేయండి. సపోజ్ మీరు ఎంత ఉంటే అమౌంట్ ఎంత ఉన్నా పర్వాలేదు, దానిలో 20% హెల్త్ కేర్కి ఇవ్వండి. ఈ సెగ్మెంట్ అయితే బాగా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పే కంపెనీస్ కానీ చెప్పిన కంపెనీస్ కానీ వీటిల్లో కొంచెం గ్రోత్ కనపడుతుంది. సో ఈ హెల్త్ కేర్ అనేది బ్యాంకింగ్ ఒకటి, హెల్త్ కేర్, ఆటోమొబైల్ ఇవన్నీ కోర్ సెక్టర్స్. వీటిల్లో మనకి ఐటీ ఒకటి. ఈ నాలుగిట్లో మనకి కంపల్సరీగా మనం కొంత ఫండ్ని అలొకేట్ చేయాలి. సో అలా చేసుకుంటే మనకి గ్రోత్ కనపడుతుంది. ఎందుకంటే ఇవి నుంచి ఎటు వచ్చినా గ్రోత్ అవుతుంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా నీడెడ్. అలాగే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానీ ఇలా ఒక 5-6 సెక్టర్స్ కోర్ సెక్టర్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఈ కొత్త సంవత్సరం నుంచే మనం ఒక ల్యాండ్ ఎలా కొంటున్నామో, ఒక ఇల్లు ఎలా కొంటున్నామో, అలాగే ఒక స్టాక్ మార్కెట్లో కూడా కొంత మనం సంపాదించే దానిలో ఒక 20% 25% ఇన్వెస్ట్మెంట్ దీనిలో పెట్టేటట్టు ఉండాలి. సో మనం కూడా ఇవాళ చాలామంది మనం ఒక 1 crore పోర్ట్ఫోలియో అనేది నేను బిల్డ్ ఎలా చేయాలనేది కూడా రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను, అది చూడండి. సో అసలు మనం ఒక 1 crore ఒక మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరం 1 crore ఎటు అసెట్ సంపాదిస్తున్నాం, కానీ స్టాక్ మార్కెట్ మీద ఒక 1 crore ఎలా సంపాదించుకోవాలి, దాన్ని ఎలా తీసుకోవాలంటే ఇమీడియట్గా రాదు. ఒక 5 years 6 years ఆ హార్జన్లో మనం ప్లాన్ చేసుకుంటే ఎలా అవుతున్నాయి. ఎందుకంటే చాలామందికి లాస్ట్ 5 years బ్యాక్ మార్కెట్ ర్యాలీ చూడండి వచ్చాయి. అలాగే ఈ 25ని మిస్ చేసుకోవద్దు, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ థింకింగ్ చేయండి. సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అపోలో చూస్తే షేర్స్ 6000 వరకు రీచ్ అయింది, ఒక 2 years బ్యాక్ 3000 ఉంది. అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలియక అది మిస్టేకా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. వచ్చేసి అపోలోలోనే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఎలా చూస్ చేసుకోవాలి సార్? అంటే తక్కువతో ఎక్కువ షేర్లు కొనుక్కోవటం బెటరా, లేదు
రిలయబుల్గా ఉంది అని చెప్పి మొత్తం తీసుకొచ్చే అమౌంట్ ఇటువంటి షేర్స్లో పెట్టడం బెస్ట్ అంటారా? ఇందులో ఏంటంటే సార్ నేను అబ్జర్వ్ చేసింది మనకి ఒక మెంటర్ ఉండాలి సార్. ఈ ఫార్మా ఇప్పుడు ఈ యొక్క ఇవన్నీ కూడా మనం ఏంటంటే న్యూ సబ్జెక్ట్ కాబట్టి ఆల్రెడీ తెలిసిన వాళ్ళతో మాట్లాడి మనం డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అండ్ సేఫ్. సో మనంతటా మనం తీసుకుంటే రిస్క్ రివార్డ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే, ఎందుకంటే ఇన్ని కంపెనీస్లో ఏది తీసుకోవాలి ఏంటి అని టూ మచ్ కాంప్లెక్సిటీ అవుతుంది కాబట్టి ఒక పర్సనల్ అడ్వైజర్ లాగా మీరు ఉండాల్సిందే కంపల్సరీ. ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి మనకి జ్వరం వస్తే హాస్పిటల్కి డాక్టర్లు కన్సల్ట్ చేస్తామో ఇది కూడా అంతే, వెల్త్ డాక్టర్స్ మేము. సో యూ కన్సల్టర్స్ మీకు మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇస్తాము, ఈ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటనేది చూసుకుంటాం కాబట్టి మీకు ఒక ఈజీ వే లాగా అయిపోతుంది. ఇంటికి ప్లానింగ్ ఎలా ఉండాలో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ప్లానింగ్ ఉండాలి సార్. ఇవాళ అంతా ప్రొఫెషనల్ అయిపోయింది, మన టైం మనం స్పెండ్ చేసే అంత టైం ఉండట్లేదు కాబట్టి మనం మంచి కన్సల్టెంట్ కన్సల్ట్ చేయటం, వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసుకుంటే ఆ 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా. సార్ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వస్తే ఒకవైపు క్రెడిట్ కార్డులు అవ్వచ్చు, హోమ్ లోన్స్ అవ్వచ్చు, కార్ లోన్స్ అవ్వచ్చు, మనం ఎర్న్ చేసే మనీ మొత్తం కూడా ఈఎంఐల రూపంలోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే శాలరీ ఇలా పడటం అలా కట్ అవ్వటం జరుగుతుంటుంది. సో అసలు ఎంతవరకు మనం మన శాలరీలో ఈఎంఐలు పెట్టుకోవాలి అండ్ అందులో నుంచి కొంత మొత్తం పొదుపు చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ పొదుపులోంచి మనం మీరు చెప్పిన 20% ఏదైతే ఉందో ఆ 20% ఎవ్రీ మంత్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరన్న 1 crore పోర్ట్ఫోలియోకి ఎన్ని ఇయర్స్లో చేరచ్చు అంటారు? ఎక్సలెంట్ సార్. ఈ క్వశ్చన్ మీరు మామూలుగా అర్థం చేసుకుంటే, మీరు ఇవాళ మన సమాజాన్ని చూస్తే ఎక్కడ చూసినా అసలు మీరు పొదుపు చేయండి అని ఎవరు ఎక్కడ చెప్పట్లేదు. అంతా స్పెండింగ్ కంట్రీ, ఇది కొనండి అది కొనండి అని లూక్రేటివ్గా ఆఫర్స్ మనకి విపరీతమైన టెంప్టేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సొసైటీ ఈ టైంలో మనం కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు అంటే, మనం రేపొద్దున ప్రాబ్లం వస్తే మనకు ఎవరు రారు, ఎవరు చేయలేరు కూడా ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఒక 5,000 10,000 హెల్ప్ చేస్తారు కానీ ఒక 5 లక్షలు 10 లక్షలు ప్రాబ్లం అయింది. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు కిమ్స్ కానీ వీటిల్లో కానీ హాస్పిటలైజ్ అయ్యామంటే డైలీ ఎంత అసలు ఏ రకంగా వెళ్ళిపోతాయి, 2-3 lakhs ఈజీగా అయిపోతుంటాయి. అది మీరు ఒకసారి గుర్తు చేసుకొని, సో మనం హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు మనం కూడా కొంత ఫండ్ సేవ్ చేసుకోవాలి అనేది మీరు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి హెల్త్ ఇవాళ మనం హెల్తీగా ఉండాలి, వెల్తీగా ఉండాలంటే కంపల్సరీ మన మనీయే మనకి మనకి కాపాడుతుంది. కాబట్టి మనం కొంత అమౌంట్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ లాగా. దానికి ఒక 20-30% అది మీరు కంపల్సరీ పెట్టుకోండి. 30% దాకా మనం సేఫ్టీగా ఉండాలి. ఆ తర్వాత అవాయిడ్ చేయాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, ఓవర్ లివరేజ్ ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాటిని మనం కట్ చేసేయాలి. దానిలో బెస్ట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అసలు వాడద్దు అసలు. ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేసే విధానం తెలియనంత కాలం దాన్ని హ్యాండిల్ చేయటం అనవసరం. సో అది డెబిట్ కార్డు వాడండి, లేకపోతే అంతేగాని క్రెడిట్ కార్డు వాడద్దు. దానివల్ల ఎక్కువ నెగిటివ్స్ ఉన్నాయి. దాన్ని హ్యాండిల్ చేయటం రాని వాళ్ళు హ్యాండిల్ చేస్తే చాలా కష్టం అవుతుంది. సో ఈ 2 చేసుకుంటే మీరు చాలా సేఫ్టీ అవుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హెల్త్ కేర్కి సంబంధించి ఈరోజు అసలు పోర్ట్ఫోలియోస్ ఎలా ఉండాలి, అదేవిధంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్కి సంబంధించి విలువైన సలహాలు సూచనలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.